ఒకరోజు బ్రహ్మ ఆలోచనలో పడ్డాడు. ప్రపంచాన్ని సృష్టించాను, పశుపక్షాదులను సృష్టించాను, అయినా తృప్తిగా లేదెందుకని ఒక చిన్న ఆలోచన చేసి తనను తాను తిరిగి సృష్టించుకున్నాడు. దానికి మనిషి అని నామకరణం చేశాడు. అన్ని తెలివితేటలను, సకల సామర్థ్యాలను ఇచ్చాడు. ధైర్యం, సాహసం, నమ్మకం, ముందు చూపు, ఆత్మవిశ్వాసం నిండా నింపేశాడు. భూమి మీద వదిలేటప్పుడు బ్రహ్మకు భయం పట్టుకుంది. వీడు కాలాంతకుడు, ప్రాణాంతకుడు, దేవాంతకుడు అయిపోతాడేమో అని. వీడి బలాన్ని మొత్తం వీడికి దక్కకుండా దాచేయాలి అనుకున్నాడు. నేను దాన్ని ఆకాశంలో దాచేస్తాను, నాకివ్వు అంది గద్ద. మనిషి ఏదో ఒకరోజు ఆకాశాన్ని కూడా జయిస్తాడని, ఆ రోజు మళ్ళీ తీసేసుకుంటాడని బ్రహ్మ చెప్పాడు. పోనీ నేను నీటి అట్టడుగున దాచేస్తాను అంది చేప. మనిషి ఏదో ఒకరోజు నీటిని కూడా జయిస్తాడు అన్నాడు బ్రహ్మ. నేను నేల పొరల్లో దాచేస్తాను అంది ఒక ఎలక. మనిషి నేలను చీల్చి మరీ సాధించేస్తాడు అన్నాడు బ్రహ్మ. అప్పుడు ఒక కోతి నెమ్మదిగా ముందుకొచ్చింది. సర్వశక్తులన్నీ మనిషి లోపలే దాచేద్దామంది. బేష్, మనిషి అన్ని చోట్లకు వెళ్తాడు, అన్నింటినీ గెలుస్తాడు, కానీ తన లోపలికి వెళ్ళడు. తనను తాను గెలిచే ప్రయత్నమే చేయడు. అక్కడే దాచేద్దామన్నాడు బ్రహ్మ. అలా మనిషి అన్ని తెలివితేటలను, సకల సామర్థ్యాలను, ధైర్యాన్ని, సాహసాన్ని, నమ్మకాన్ని, ముందు చూపుని, ఆత్మవిశ్వాసాన్ని తనలోనే పెట్టుకొని బయట వెతుకుతూనే ఉన్నాడు. సో సర్చ్ ఫర్ అవర్ ఇన్నర్ పవర్. ఎవ్రీవన్ ఈజ్ యూనిక్. నమ్మకం మించిన శక్తి లేదు. శక్తి ఉంటే అపజయం లేదు. జై హింద్.